On 23rd May 1940, Satya called everyone and materialized prasad and flowers. His father thought this was a trick meant to fool people. He took a stick and approached Satya. "Are you a god, a ghost, or a madcap? Tell me." Prompt came the answer, the announcement that had been held back for so long. "I am Sai Baba." At this, Pedda Venkamaraju was stunned into silence. The stick slid from his hands. He stood staring at Satya, trying to grasp the implications of that announcement. Satya continued, "I belong to Apastamba Sutra. I am of the Bharadwaja Gotra. I am Sai Baba. I have come to ward off all your troubles. Keep your houses clean and pure." "What do you mean by Sai Baba?" Satya said, "Your Venkavaduta prayed that I be born in your family. So I came." The father asked, "What are we to do with you?" Prompt came the answer, "Worship me every Thursday. Keep your minds and houses pure." A few days later, the Karanam's adopted son Gopal Rao came with news that a Shirdi Sai Baba devotee indeed resided in Penukonda. His name was Kesavaya, and he was the sub-registrar at Penukonda. He used to conduct bhajan sessions in his home. The udhi he gave to people in distress did cure them. He was much respected and admired in Penukonda. When they took Satya to his house, he had a good look at the boy and laughed. "This boy, an incarnation of Shirdi Baba? He must be really mad," said an amused Kesavaya. "Hey, Kesavaya, you cannot recognize the same Sai you worship?" said Satya to the bewildered man. He created vibhuti and flung it in all directions, much to the shock of everyone there. ఎవరెవరో వచ్చారు. ఎవరు నీవు? దయం పట్టిందా, పిశాచం పట్టిందా అనేక ప్రశ్నలు వేస్తూ వచ్చారు. కాదు, పిశాచం కాదు, సాయిని తెలియము నిక్కముగను. అప్పుడు సాయిబాబా అని పేరు ఎవ్వరు కూడా వినలేదు. అప్పుడు ఎవరో పూలు తెచ్చుకొని వచ్చారు. ఆ పూలను తీసుకుని నేను ఇటు విసిరాను. ఆ పూలు విసిరేతలకే సాయిబాబా అనే అక్షరాలతో లేదు. Satya went back to Urvakonda to continue his studies. కార్పొరేషన్ కమిషనర్ అతను బళ్ళారిలో ఉన్నాడు. ఆయనకు ఒక రాత్రి స్వప్నం వచ్చి, నీవు పలాని ఇంటికి నీవు వెళ్ళి అక్కడ సత్యాన్ని నీవు తీసుకుని రా అని ఎవరో చెప్పినట్టు అయిపోయింది. అదే సమయంలో అతని అర్ధాంగి అయిన లక్ష్మీదేవి ఆమెకు కూడా స్వప్నంలో వచ్చి, "అమ్మా, మీరిద్దరూ వెళ్ళండి, వెళ్ళి ఆ సత్యాన్ని తీసుకుని రండి." But who was Satya? After searching the town, he found a young boy just leaving for school. He knew at once that this effulgent boy was Satya. He prostrated before him on the street. ఆ బళ్ళారి లోపల 3 దినములు వాళ్ళు ఇంటిలో పెట్టుకున్నారు. అక్కడి నుంచి చాలా సమీపంగా ఉంటున్నదని విరూపాక్ష దేవాలయం తీసుకెళ్లారు. అప్పుడు శేషమరాజు అతని ఇల్లాలు లోపల వెళ్ళి, "మేము విరూపాక్షుని దర్శించుకొని వస్తాము, నీవు ఈ సామాన్ దగ్గర ఉండు" అన్నారు. సరే, నేను ఇక్కడే ఉంటానని ఒప్పుకున్నాను. వీరు ఇరువురు కూడాను దేవాలయంలో వెళ్ళారు. అక్కడికి వెళ్లితే గర్భగుడి లోపల నేనే అక్కడ నిలుచుకున్నట్టుగా కనిపించింది. ఈ శేషమరాజుకు చాలా డౌట్స్. ఏం బయట కూర్చోమని చెప్తే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? బయటకు వచ్చాడు, నేను అక్కడే కూర్చున్నాను. మళ్ళీ లోపల పోయాడు, అక్కడ ఉన్నాను. భార్యను బయట పోమన్నాడు, నీవు అక్కడ సత్యం దగ్గర ఉండు, సత్యాన్ని కదలనివ్వకుండా చూసుకో. అక్కడ కూడాను నవ్వుతూ నేను ఉండినాను. మాతోనే వచ్చినటువంటి యొక్క కమిషనర్ రాజు కూడాను చూస్తూ వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత శేషమరాజు చేతులు పట్టుకొని,
మీరు చాలా పొరపడుతున్నారు. ఇతను మీ సోదరుడు కాదు. ఇది పెద్ద డివైన్ పవర్ అన్నాడు. సరే, అక్కడికి వచ్చేసేసినాము. మరి ఇంటికి వచ్చేసేసి భోజనం చేసుకుని మేము ఊరవకొండకు బయలుదేరాము. రాజుకి ఏమి ఇవ్వాలి, నేను ఏది పుచ్చుకోను అని చెప్పాడు. 4 షర్ట్స్ 4 నిక్కర్లు కుట్టిస్తానన్నాడు. 4 కాదు, ఒక్కటి కూడా నేను పుచ్చుకోను. ఈనాటి పిల్లలందరూ కూడాను కాలర్కు ఒక పిన్ను వేసుకునేటువంటి వారు. అప్పుడు కాలర్ పిన్ను వేసుకుంటే చాలా గొప్పవాడు అని పిలిచేటువంటి వారు. ఆయన చాలా వేగంగా వెళ్ళాడు. బంగారు కాలర్ పిన్ తీసుకొచ్చాడు, నా కాలర్కు వేశాడు. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత శేషంరాజు చెప్పాడు, ఆయన ఇచ్చినాడు, ఆయనకు అగౌరవం చేయకూడదు, నువ్వు కాలర్ పిన్ వేసుకో. Satya went to school wearing the collar pin. He showed it to Anjaneyalu's son Narasimha Das, who accompanied him to school, and to many of his friends.